మనం ఇట్లా మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరాన్ని నీది నాది అని ఎగిసిపడి గర్వపడుతున్న చూసినావా, ఖచ్చితంగా నీకు నాకు ఇదే గతి పట్టవలసింది. మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరాన్ని నేనైనా మీరైనా మనమందరం ఎవరైనా సరే నీవు తేడా నేను తేడా అంటున్నా చూసినావా, అది భూమి మీద మిగిలిపోవాల్సిందే, దేవునికి లెక్క చెప్పవలసిందే. కాబట్టి ఆ క్యాండిల్స్ దాసు అది తీసుకో ఒకసారి పట్టుకో. ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా, మన జీవితం వెలిగించబడుతుంటుంది. ఇది పోతున్నప్పుడు దాసు ఏం చేస్తున్నంటే దీనికి అడ్డం పెడుతుడు, అడ్డం పెడుతుడు. మన జీవితం ఇట్లా కాపాడుకోవాలి అంటే ఈ లోకంలో నడుస్తున్న మన జీవితంలో వెలిగించబడుతున్నప్పుడు అందరికీ వెలుగులాగా ఉన్నప్పుడు ఇట్లా నడుస్తున్నప్పుడు ఈ లోకము మాయలోకము కాబట్టి ఈ లోకంలో నడుస్తున్న మన జీవితంలో దీనికి సాదృశ్యం. క్యాండిల్స్ ముట్టించిన ఆడబెట్టినాం, పోయినాం, దళదాన దయగల మా తండ్రి కృపల దేవుడా పరిశుద్ధ మహోన్నతానికి వందనములు. భూమి మీద నియమించుకున్నాం, నా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతా ఉన్నాను. అయానికి వందనాలు. నిత్య విశ్రాంతిని మీరు తన యొక్క సంతానము, తన బిడ్డలు, తన బంధువర్గం, తన ప్రాంతాలు వారందరినీ మీరు జ్ఞాపకం చేస్తారు. ఇదిగో నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి. మనిషిని సృజించి మనిషిని మహిమలో బతుకమంటే నాయన ఇదిగో తండ్రి పరాయి వారి స్వరం విని నాయన ఇదిగో తండ్రి ప్రభా పాపంలో పడినప్పుడు నాయన ఆకాశమందు నీ సింహాసనుడు చూసి ప్రభా భాగ్యం వారికి ఉంటాను ఆయన ప్రభా. గొప్ప దేవుడా పరిశుద్ధ అయా సొంత బంధువులు మమ్మీ కృప తప్ప వేరొకటి లేదయా, పరవశ